మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ଆଉ ଏହି ସକାଳ ସମୟରେ ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନାମରେ ସମସ୍ତଙ୍କୁ ସ୍ୱାଗତ ଜଣାଉଛି। ఈరోజు ఫాదర్స్ డే, ଆଜି ହେଉଛି ଫାଦର୍ସ ଡେ, ବାପାଙ୍କର ଦିନ ଅଛି। ఈ లెక్కను చూసుకుంటే మనకి 365 రోజులు ఏదో ఒక రోజు ఉంటూనే ఉంటుంది। ଆଉ 300 ବର୍ଷରେ 365 ଦିନ ଅଛି। ଗୋଟେ ଗୋଟେ ଦିନ କୋଉଟା ବି ଗୋଟେ ଫାଦର୍ସ ଡେ ହଉ ମଦର୍ସ ଡେ ହଉ ଗୋଟେ ନା ଗୋଟେ କୌଣସି ଗୋଟେ ଦିନ ପଡୁଛି। ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం, శ్రద్ధగా విందాం। ଆମେ ସମସ୍ତେ ଧ୍ୟାନ ସହିତ ଆଉ ଚୁପଚାପ ଶୃଙ୍ଖଳାରେ ଶୁଣିବା ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ ଆଜି ଆମେ ଶୁଣିବା। మరి వచ్చే నెల మనకి 2వ తేదీ నుండి మరి 12వ తేదీ వరకు మనకి 10 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి। ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా నేను మీకు తెలియజేస్తున్నాను। ଆଉ ଆସନ୍ତା ଜୁଲାଇ ମାସ 2 ତାରିଖରୁ ଆଉ 12 ତାରିଖ ପର୍ଯ୍ୟନ୍ତ ଉପବାସ ପ୍ରାର୍ଥନା ଅଛି 10 ଦିନ। ଆଉ ସମସ୍ତେ ସେଇ ଉପବାସ ପ୍ରାର୍ଥନା ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରନ୍ତୁ ଆଉ ଆସିକି ଆଉ ଯୋଗଦାନ କରିବା ପାଇଁ ସମସ୍ତଙ୍କୁ ଅନୁରୋଧ କରାଯାଉଛି। మరి సాయంకాలం 7 గంటలకి మనకి ఒక ఉపవాస ప్రార్థనలు ప్రారంభం అవుతాయి। ଆଉ ଉପବାସ ପ୍ରାର୍ଥନା ଆଉ ସନ୍ଧ୍ୟା 7ଟାରେ ଆରମ୍ଭ ହେବ। ఆదివారం ఎలాగైతే ఆదివారపు ఆరాధనలో మీరు పాలు పంచుకుంటున్నారో శుక్రవారం కూడా ఆ 10 దినాలు కూడా ఆ విధంగా మీరు ఆ యొక్క ప్రార్థనలో మీరు తప్పకుండా మీ కుటుంబ సమేతంగా పిల్లలతో సహా మీరు పాలు పంచుకోవాలి। ଆଉ ରବିବାର ଯେମିତି ଆମେ ସମସ୍ତେ ମିଶିକି ପ୍ରଭୁଙ୍କର ଗୌରବ କରୁଛୁ ଉପାସନା କରୁଛୁ ସେମିତି ସେଇ ଉପବାସ ପ୍ରାର୍ଥନା 10 ଦିନ ହେବ। ସେଥିରେ ମଧ୍ୟ ଆମେ ସମସ୍ତେ ଆସିକି ପ୍ରଭୁଙ୍କର ଗୌରବ କରିବା। మరికొంతమంది దైవ సేవకులు మన మధ్యలోనికి వచ్చి సుమారు ఒక 4-5 దైవ సేవకులు రోజుకొకరు వచ్చి వారు దేవుని ఒక వాక్యాన్ని మనకు అందిస్తారు। ଆଉ କିଛି ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନେ ଆସିବେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କହିବେ। కనుక మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా మీరు ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో మీరు పాలు పంచుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను। ଆଉ ଆମେମାନେ ସମସ୍ତେ ସେ ଉପବାସ ପ୍ରାର୍ଥନାରେ ଯୋଗଦାନ କରିବା। ଆଉ ଆମର ପରିବାର ସହିତ ଯଦି ସାଙ୍ଗମାନେ ଯିଏ ଅଛନ୍ତି ଆଉ ସେମାନଙ୍କୁ ବି ନେଇକି ଆସିକି ଆଉ ପ୍ରାର୍ଥନାରେ ଯୋଗଦାନ କରିବା। అదేవిధంగా మనం ట్రైబల్ మినిస్ట్రీ కోసం మనం ఎప్పటి నుండో ప్రయత్నం చేస్తున్నాం, ట్రైబల్ మినిస్ట్రీకి వెళ్ళాలని। ଆଉ ସେଇ ପ୍ରକାର ଭାବରେ ଆଉ ଟ୍ରାଇବାଲ ମିନିଷ୍ଟ୍ରି ଗୋଟେ ଅଛି, ତା ପାଇଁ ଯିବା ପାଇଁ ଆମେ ଚେଷ୍ଟା କରୁଛୁ ବହୁତ ଦିନ ହେଲା। సాధ్యమైనంత మటుకు ఈ నెల ఆఖరికి వెళ్తాం। ఒకవేళ ఈ నెల అవ్వకపోతే వచ్చే నెల చివరిలోని ఆ కార్యక్రమాన్ని మనం పెట్టుకుందాం। ఎందుకంటే వచ్చే నెల మొదటి 12 రోజులు మనకి ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, కుదరదు। కానీ ఒకవేళ ఈ నెల అవ్వకపోతే వచ్చే నెల చివరిలో దాని గురించి మనం ఆలోచన చేద్దాం। ଯଦି ଏ ମାସ ହେବ ସମ୍ଭବ, ଯଦି ହେବ ଏ ମାସରେ ଯିବା, ନହେଲେ ଆର ମାସରେ ହଉ ଗୋଟେ ଦିନ ଫିକ୍ସ କରିକି ଆମେ ଯିବା। మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందామండి। ପ୍ରଥମ କୋରିନ୍ଥୀୟ 4 ପର୍ବ 15 ପଦ ପଢିବା। 14-15 చదువుకుందాం। 14-15 పద పଢిବା। మిమ్మును సిగ్గుపరచవలనని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను అని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు। 14వ వచనం చదవండి। 4:14 మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం। ମୁଁ ତୁମମାନଙ୍କୁ ଲଜ୍ଜା ଦେବା ନିମନ୍ତେ ଏ ସମସ୍ତ ବିଷୟ ଲେଖୁ ନାହିଁ, କିନ୍ତୁ ମୋର ପ୍ରିୟ ସନ୍ତାନ ବୋଲି ମନେ କରି ତୁମମାନଙ୍କୁ ଚେତନା ଦେବା ନିମନ୍ତେ ଏ ସମସ୍ତ ଲେଖୁଅଛି। పౌలుకి వివాహం కాలేదు। ଆଉ ଜଣେ ପାଉଲ ଭକ୍ତ ଅଛନ୍ତି, ପ୍ରଭୁଙ୍କର ଦାସ, ତାଙ୍କର ବିବାହ ହେଇନଥିଲା। కానీ ఆయనకి ఆత్మ సంబంధమైన పిల్లలు కొన్ని వేలల్లో ఉన్నారు। କିନ୍ତୁ ତାଙ୍କର ఆత్మ సంబంధీయ సంతాన ମାନେ పిల్లମାନେ ହଜାର ହଜାର సంతాన ଅଛନ୍ତି। మరి పౌలు అనేక సంఘాలను స్థాపించినట్లుగా మనం చూస్తున్నాం। ଆଉ ପାଉଲଙ୍କୁ ଆମେ ଦେଖୁଛୁ ସେ ବହୁତ ମଣ୍ଡଳୀକୁ ସ୍ଥାପନ କରିଛନ୍ତି। పౌలు పరిచర్యలో అనేక మంది రక్షింపబడ్డారు। ଆଉ ପାଉଲଙ୍କ ସେବା କାର୍ଯ୍ୟରେ ହଜାର ହଜାର ଲୋକ ପରିତ୍ରାଣ ପାଇଛନ୍ତି। మరి పౌలు పరిచర్యలో రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా పౌలు యొక్క బిడ్డలే। ପାଉଲଙ୍କ ସେବା କାର୍ଯ୍ୟରେ ଯେତିକି ଲୋକ ରକ୍ଷା ପାଇଛନ୍ତି ସେମାନେ ସମସ୍ତେ ପାଉଲଙ୍କର ସନ୍ତାନ। ఇప్పుడు కొరింథీ సంఘములో ఉన్న తన బిడ్డలకి మాటలు రాస్తున్నాడు। ଆଉ କରିନ୍ଥୀ ମଣ୍ଡଳୀରେ ଥିବା ତାଙ୍କର ପିଲାମାନଙ୍କ ନିକଟକୁ
ସେ ପତ୍ର ଲେଖୁଛନ୍ତି। నా ప్రియమైన పిల్లలారా అని పిలుస్తున్నాడు వారిని. ସେମାନେ କହୁଛନ୍ତି ମୋ ପ୍ରିୟ ସନ୍ତାନ ମାନେ, ମୋ ପ୍ରିୟ ପିଲାମାନେ, మీకు బుద్ధి చెప్పుటకు ఇదిగో ఈ మాటలు నేను రాయిచున్నాను. ଆଉ ତୁମମାନଙ୍କର ଯେପରି ଚେତନା ପାଇବ, ବୁଦ୍ଧି ପାଇବ, ସେଥିପାଇଁ ତମକୁ ଏଇ ସବୁ ଲେଖୁଛି। ఏ మాటలు రాస్తున్నాడు? ସେ କଣ ଲେଖୁଛନ୍ତି? 15వ వచనంలో క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. ଯଦ୍ୟପି ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବିଷୟରେ ତୁମମାନଙ୍କର 10,000 ଶିକ୍ଷକ ଥାଆନ୍ତେ, ତଥାପି ତୁମମାନଙ୍କର ଅନେକ ପିତା ନାହାନ୍ତି, କାରଣ ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କ ଠାରେ ତୁମମାନଙ୍କୁ ସୁସମାଚାର ଦ୍ୱାରା ଜନ୍ମ ଦେଇଅଛି। ఉపదేశకులు అనేక మంది ఉన్నారు. ଶିକ୍ଷକ ହଜାର ହଜାର ଲୋକ ଅଛନ୍ତି। ఇప్పుడు అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ଆଉ ଏବେ ବର୍ତ୍ତମାନ ଏଇ ପୃଥିବୀରେ ଅନେକ ଲୋକ ପ୍ରଭୁଙ୍କ ଦାସମାନେ ଅଛନ୍ତି, ସେମାନେ ପ୍ରଭୁଙ୍କର ସମାଚାରକୁ ପ୍ରଚାର କରୁଛନ୍ତି। మీకు అనేక మంది ఉపదేశకులు ఉన్నారు కానీ అనేక మంది తండ్రులు లేరు అని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ପାଉଲ କହୁଛନ୍ତି ଅନେକ ଲୋକ ଅଛନ୍ତି, ସେମାନେ ଶିକ୍ଷା ଦିଅନ୍ତି, କିନ୍ତୁ ପିତା ଅନେକ ଲୋକ ନାହାନ୍ତି, ଗୋଟେ ପିତା ଅଛନ୍ତି। మనందరికీ తండ్రి ఒక్కడే. ଆମ ସମସ୍ତଙ୍କର ପିତା ଗୋଟେ। అదే విధంగా సంఘానికి తండ్రి ఒక్కడే. ସେଇ ପ୍ରକାର ମଣ୍ଡଳୀର ବି ପିତା ଜଣେ ମାତ୍ର। ఇప్పుడు సంఘానికి అనేక మంది రావచ్చు, అనేక మంది వాక్య పరిచర్య చేయొచ్చు, నేను అనేక సంఘాలకు వెళ్ళొచ్చు, అక్కడ వాక్య పరిచర్య చేయొచ్చు, అంతవరకే। ଆଉ ମଣ୍ଡଳୀରେ ଯଦି ଅନେକ ଲୋକ ମଣ୍ଡଳୀକୁ ବି ଆସନ୍ତି, ଆଉ ମଣ୍ଡଳୀର ପାଳକ ବି ବାହାରକୁ ଯାଇକି సుసమాచార କୁହନ୍ତି। నేను వేరే సంఘానికి వెళ్ళి వాక్య పరిచర్య చేసినంత మాత్రాన నేను ఆ సంఘానికి తండ్రిని కాను, కేవలం ఒక ఉపదేశకుడిని మాత్రమే అవుతాను। ଯଦି ଅନ୍ୟ ଚର୍ଚ୍ଚକୁ ଯାଇକି ପାଳକ ଆଜ୍ଞା ଯଦି ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କହିବେ, ତାହେଲେ ସେ ଜଣେ ଶିକ୍ଷକ ହେବେ, କିନ୍ତୁ ତାଙ୍କର ପିତା ହେଇପାରିବେନି। అదే విధంగా అనేక మంది మన సంఘానికి వచ్చి వారు వాక్యాన్ని బోధించవచ్చు, వారు ఉపదేశకులు అవుతారు తప్ప వారు ఎప్పటికీ కూడా మీకు తండ్రి కాలేరు। ସେହିପରି ବାହାରୁ ଚର୍ଚ୍ଚ ଲୋକମାନେ ଆସିବେ, ଆମକୁ ଶିକ୍ଷା ଦେବେ, କିନ୍ତୁ ସେମାନେ ଆମର ପିତା ହେଇପାରିବେ ନାହିଁ। హల్లెలూయా। అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, మీకు అనేక మంది వేలల్లో మీకు ఉపదేశకులు ఉన్నారు కానీ మీకు తండ్రులు లేరు। ସେଥିପାଇଁ ପାଉଲ କହୁଛନ୍ତି ହଜାର ହଜାର ଲୋକ ଅଛନ୍ତି, ସେମାନେ ଶିକ୍ଷକ ଅଟନ୍ତି, କିନ୍ତୁ ପିତା ନୁହନ୍ତି। తన సంఘాన్ని తను స్థాపించిన ప్రభువు దగ్గరికి తీసుకొచ్చిన తన ప్రియమైన బిడ్డలకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు। ଆଉ ତାଙ୍କ ମଣ୍ଡଳୀକୁ, ତାଙ୍କ ମଣ୍ଡଳୀ ଯୋଉମାନେ ପ୍ରିୟ ସନ୍ତାନ ଅଛନ୍ତି, ସେମାନଙ୍କୁ ପାଉଲ କହୁଛନ୍ତି। అందుకే 16వ వచనంలో అన్న చూడండి, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని। చూడండి ఏమంటున్నాడు, యేసు క్రీస్తు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను। ସେ କହୁଛନ୍ତି ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ସୁସମାଚାର ଦ୍ୱାରା ମୁଁ ତୁମକୁ ଜନ୍ମ ଦେଇଅଛି, కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారే ఉండవలనని మిమ్మును నేను బ్రతిమాలు కొనుచున్నాను। ସେଥିପାଇଁ ସେ କହୁଛନ୍ତି ତୁମମାନଙ୍କୁ ମୁଁ ଅନୁରୋଧ କରୁଛି, ତୁମେମାନେ ମୋର ଅନୁଗାମୀ ହୁଅ। ఇప్పుడు పౌలు తన పరిచర్యలో తనకి కొంత కుమారులను ఏర్పరచుకున్నాడు। ଏବେ ପାଉଲଙ୍କର ସେବା କାର୍ଯ୍ୟରେ କିଛି ପିଲାମାନଙ୍କୁ, ତାଙ୍କର ସନ୍ତାନ ମାନଙ୍କୁ ସେ ବାଛିଲେ। మనం చూస్తున్న తీతు కావచ్చు, లేదంటే తిమోతి కావచ్చు, లేదంటే ఫిలోమోను కావచ్చు, వీళ్ళందరూ కూడా పౌలు యొక్క కుమారులుగా పిలబడ్డారు। ଆଉ తీత్ ହଉ, ଫିଲୋମୋନ ହଉ, ନହେଲେ తిమోతి, ଏମାନେ ସମସ୍ତେ ପାଉଲଙ୍କର ସନ୍ତାନ ପରି ଡକା ଯାଇଥିଲେ। అందుకే 17వ వచనం అంటున్నాడు, ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతిని ఇదిగో మీ యొద్దకు నేను పంపుచున్నాను। ସେଥିପାଇଁ ସେ କହୁଛନ୍ତି 17వ వచనం, ଏଥିସକାଶେ ମୁଁ ତୁମମାନଙ୍କ ନିକଟକୁ ତିମୋତିଙ୍କୁ ପଠାଉଅଛି, ସେ ପ୍ରଭୁଙ୍କଠାରେ ମୋର ପ୍ରିୟ ଓ ବିଶ୍ୱସ୍ତ ପୁତ୍ର। అతడు క్రీస్తునందు ఇదిగో నేను నడుచుకుని విధముగా ఆయన కూడా నడుచుకున్నాడని చెప్తున్నాడు। ସେ କହୁଛନ୍ତି ମୁଁ ଯେପରି ପ୍ରଭୁଙ୍କଠାରେ ମୁଁ ବଞ୍ଚିଲି, ଜୀବନ ଯାପନ କଲି, ସେ ମଧ୍ୟ ସେହିପରି ଜୀବନ ଯାପନ କଲେ। నాకెంతో ప్రియమైన వ్యక్తిని ఇదిగో మీ యొద్దకు నేను పంపుచున్నాను। ମୋର ପ୍ରିୟ పుత్ర, ଆଉ ସେ ମତେ ବହୁତ ପ୍ରିୟ ଅଟେ, ତାକୁ ତମ ନିକଟକୁ ପଠାଉଛି। నేను ఎలాగైతే క్రీస్తునందు నేను ఏ విధంగా అయితే నడుచుకున్నానో, ମୁଁ ଯେ ପ୍ରକାର ଖ୍ରୀଷ୍ଟଙ୍କଠାରେ ଆଚରଣ కలి, ప్రతి స్థలములో కావచ్చు, ପ୍ରତି ସ୍ଥାନରେ, ప్రతి సంఘములో కావచ్చు, ପ୍ରତି ମଣ୍ଡଳୀରେ నేను ఏ విధంగా అయితే బోధించానో ମୁଁ ଯେ ପ୍ରକାର ଶିକ୍ଷା ଦେଲି, ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు। ଆଉ ସେଇ ତିମୋତି ତମକୁ ମନ ପକେଇବେ। కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఏదో ఫాదర్స్ డే వచ్చిందని మనకు కాదు కానీ మీ యొక్క ఆత్మీయ తండ్రిని గురించి మీరు ప్రార్థన చేయాలి। ଆଉ ଆଜି ଫାଦର୍ସ ଡେ ଆସିଲା ବୋଲି ଆମେ ବାପା ମାନଙ୍କୁ ଗିଫ୍ଟ ଦେବା, ଏସବୁ କରିବା ଠିକ ଅଛି, କିନ୍ତୁ ଆମର ଆତ୍ମିକ ମଣ୍ଡଳୀର ଯୋଉ ପାଳକ ଅଛନ୍ତି, ଆତ୍ମିକ ପିତା,
ତାଙ୍କ ପାଇଁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା। అదే విధంగా మనకి జన్మనిచ్చిన శారీరక తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు ఒకవేళ ఇంకా ప్రభు దగ్గరికి రాకపోతే వారి యొక్క రక్షణ గురించి కూడా మనం ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఉంది। ଆଉ ସେଇ ପ୍ରକାର ଆମର ଯୋଉମାନେ ଜନ୍ମ ଦେଇଛନ୍ତି ବାପା ମା ମାନେ, ସେମାନେ ଯଦି ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣି ନାହାନ୍ତି ସେମାନଙ୍କ ପାଇଁ ପ୍ରାର୍ଥନା କରିବା, ସେମାନଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କ ନିକଟକୁ ନେଇକି ଆସିବାର ଅଛି। ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం। ହିତୋପଦେଶର ପ୍ରଥମ ପର୍ବ 8 ପଦ ପଢିବା। నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। ఏమంటున్నాడు? నా కుమారుడా, నీ తండ్రి యొక్క ఉపదేశమును నువ్వు ఆలకించు। హే ମୋର ପୁତ୍ର, ତୁମ ପିତାର ଉପଦେଶ ଶୁଣ। ఈ ఉదయకాల సమయంలో ఇద్దరు కుమారులను మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను। ଏ ସକାଳ ସମୟରେ ଏଇ ଦୁଇ ଜଣଙ୍କ ପୁତ୍ରଙ୍କ ବିଷୟରେ ଆଜି ମୁଁ କହିବି। ఒక వ్యక్తి తండ్రి యొక్క ఉపదేశాన్ని ఆలకించాడు, మరొక వ్యక్తి తండ్రి యొక్క ఉపదేశాన్ని తిరస్కరించాడు। ଜଣେ ବ୍ୟକ୍ତି ପିତାଙ୍କର ଉପଦେଶ ଶୁଣିଲା, ଆଉ ଜଣେ ବ୍ୟକ୍ତି ପିତାଙ୍କର ଉପଦେଶକୁ ଆଉ ଘୃଣା କଲା ବା ତିରସ୍କାର କଲା। తండ్రి యొక్క ఉపదేశమును ఆలకించిన వ్యక్తిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో లేఖనాన్ని మనం చూద్దాం। ପିତାଙ୍କର ଉପଦେଶ ଯୋଉ ବ୍ୟକ୍ତି ଶୁଣିଲା ସେ କିପରି ଆଶୀର୍ବାଦ ପାଇଲା, ସେ ବିଷୟରେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ ଲେଖା ହେଇଛି। ఇస్సాకు జీవితాన్ని మనం బాగా గమనించినట్లయితే, ఇస్సాకుଙ୍କ ଜୀବନକୁ ଯଦି ଆମେ ଦେଖିବା, ఇస్సాకు చిన్న వయసులోనే మరి దేవుడు ఇస్సాకును బలిగా అర్పించమని అడిగినప్పుడు ఆ మాటకి అబ్రహాము లోబడ్డాడు। ଆଉ ଯେତେବେଳେ ପରମେଶ୍ୱର କହିଲେ ଅବ୍ରାହମକୁ ଇସାକକୁ ମତେ ବଳି ଅର୍ପଣ କରିଦିଅ ବୋଲି କହିବା ସମୟରେ ଅବ୍ରାହମ ଈଶ୍ୱରଙ୍କର ବଶୀଭୂତ ହେଲେ। మరి బలి అర్పించడానికి ఇస్సాకును తీసుకువెళ్తున్నప్పుడు, ଯେତେବେଳେ ବଳି ଦେବା ପାଇଁ ଅବ୍ରାହମ ଇସାକଙ୍କୁ ନେଇକି ଯାଉଥିଲେ, ఇస్సాకే ఒక బలి పశువు అని సంగతి ఇస్సాకుకు కూడా తెలియదు। ଇସାକ ଜାଣିନଥିଲେ ଯେ ମୁଁ ଆଜି ବଳିର ପଶୁ ବୋଲି ଜାଣିନଥିଲେ। ఇస్సాకు అనుకుంటున్నాడు, ఇదిగో బలికి సంబంధించిన ప్రతి ఒక్క సామగ్రి మేము రెడీ చేసుకున్నాం, కానీ బలి పశువు లేదే। ଇସାକ ଭାବିଲେ ଆଉ ବଳି ପାଇଁ ଯେତିକି ସାମଗ୍ରୀ ଦରକାର ସବୁ ବିଷୟବସ୍ତୁ ସବୁ ରେଡି ହେଇଛି, କିନ୍ତୁ ବଳି పశు ନାହିଁ। తన తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి గారు, నాన్నగారు, ఇదిగో బలికి కావలసిన అన్నీ ఉన్నాయి కదా, అసలైన మెయిన్ వస్తువు బలి పశువు లేదు కదా అన్నప్పుడు అబ్రాహాం అన్నాడు, ఇదిగో దేవుడే చూసుకుంటాడు। ଆଉ ସେ ବାପାଙ୍କୁ କହିଲେ, ବାପା ସବୁ ତ ଅଛି କିନ୍ତୁ ବଳି ପଶୁ ନାହିଁ, କଣ କରିବା? ତାହେଲେ ଅବ୍ରାହମ କହିଲେ ପରମେଶ୍ୱର ଦେଖିବେ। మరి ఆ బలి అర్పించే సమయానికి వచ్చినప్పుడు మరి ఇస్సాకు యొక్క కాళ్ళు చేతులు కట్టి ఆ బలిపీఠం మీద పండుకొని ఉన్నప్పుడు కూడా కానీ ఇస్సాకు పారిపోలేదు, తండ్రి దగ్గరే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం। ଯେତେବେଳେ ଯଜ୍ଞ ବେଦୀ ଉପରେ ଇସାକଙ୍କର ହାତ ଗୋଡ ବାନ୍ଧିକି ଆଉ ସଜେଇଲେ, ସେଇ ସମୟରେ ଇସାକ କଣ କଲେ? ତାଙ୍କର ବାଧ୍ୟ ହେଲେ, ସେ ସେଇଠୁ ଦୌଡ଼ିକି ପଳେଇଲେନି, କିନ୍ତୁ ସେଠାରେ ରହିଲେ। లేక లేక పుట్టిన కుమారుడు, ଆଉ ତାଙ୍କର ସନ୍ତାନ ନଥିଲେ କିନ୍ତୁ ଏକମାତ୍ର ସନ୍ତାନ ఇస్సాకు వాగ్దాన పుత్రుడుగా పిలువబడుతున్నాడు। ଇସାକ ଜଣେ ପ୍ରତିଜ୍ଞାର పుత్ర ବୋଲି ଡକାଯାଏ। ఇస్సాకు ద్వారా దేవుడు అబ్రహాము సంతానం అంటే భూమి మీద ఉన్న ప్రతి వంశావళిని దేవుడు దీవించబోతున్నాడు। ଆଉ ଇସାକଙ୍କ ଦ୍ୱାରା ପୃଥିବୀରେ ସମସ୍ତ ଲୋକଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କରିବେ। అయితే దేవుడు ఇస్సాకును రాబోయే దినాల్లో ఏ విధంగా ఆశీర్వదించాడో కొన్ని లేఖనాలు మనం చూసుకుందాం। ଆମେ କିଛି ବାକ୍ୟ ଦେଖିବା, ଇସାକଙ୍କୁ ପରମେଶ୍ୱର କେମିତି ଆଶୀର୍ବାଦ। 26వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసుకుందాం। ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనం, ఏలయనగా ఈ దేశమందు పరవాసమయుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను। హల్లెలూయా, హల్లెలూయా। దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నాడు। ପରମେଶ୍ୱର ଇସାକଙ୍କ ସହିତ କଥା ହେଉଛନ୍ତି। ఇస్సాకు ఈ దేశమందు నువ్వు పరవాసిగా ఉండు। ସେ କହିଲେ ଏଇ ଦେଶରେ ତମେ ନିବାସ କର। అంటే ఇస్సాకు ఇప్పుడు పరాయి దేశంలో ఏరే దేశంలో నివాసం ఉంటున్నాడు। ତାର କାରଣ ହଉଛି ସେ ଇସାକ ଅଲଗା ଦେଶରେ ସେ ବାସ କରୁଛି। ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను। ସେଇଠି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ମୁଁ ତୁମ ସହିତ ଅଛି, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, ତମକୁ ଆଶୀର୍ବାଦ କରିବି। ఇదిగో నేను నీ తండ్రితో నేను ఏదైతే ప్రమాణం చేశానో ସେ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ତମ ପିତାଙ୍କ ସହିତ ଯୋଉଟା ମୁଁ ପ୍ରତିଜ୍ଞା ఆ କରିଥିଲି, ప్రమాణాన్ని నేను నెరవేరుస్తున్నాను। ଆଉ ସେ ପ୍ରମାଣକୁ ମୁଁ ଆଜି ସଫଳ କରିବି। ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని నేను విస్తరింప చేస్తానని మాట ఇచ్చి ఉన్నాను।
ଆକାଶର ନକ୍ଷତ୍ର ଗଣ ତୁଲ୍ୟ ତୁମର ବଂଶକୁ ବୃద్ధି କରିବି। ఈ దేశములన్నీ కూడా ఇదిగో నీ సంతానములకు ఇస్తానని నేను మాట ఇచ్చి ఉన్నాను। ଆଉ ଏ దేశର ସାରା ସମ୍ପତ୍ତି ଦେଶର ସାରା ଲୋକମାନଙ୍କୁ ତୁମକୁ ଦେବି ବୋଲି ମୁଁ ପ୍ରତିଜ୍ଞା କରିଛି। మరి సమస్త భూలోకములో ఉన్న సమస్త జనులు నీ సంతానము ద్వారా ఆశీర్వదింపబడతారు। ଆଉ ଯେତିକି ଲୋକ ପୃଥିବୀରେ ଅଛନ୍ତି ତୁମ ବଂଶ ଦ୍ୱାରା ସେମାନେ ଆଶୀର୍ବାଦ ପାଇବେ। ఎందుకంటే అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములన్నీ కూడా ఆయన గైకొన్నాడు। ତାର କାରଣ ହଉଛି ଅବ୍ରାହମ ମୋର ଯେତିକି ବି ବିଧାନ ଆଜ୍ଞା ସମୂହକୁ ସେ ପାଳନ କଲା। కాబట్టి ఇదిగో ఇస్సాకు నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను। ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ତାଙ୍କୁ କହୁଛନ୍ତି ଇସାକ ଭୟ କର ନାହିଁ, ମୁଁ ତୁମ ସହିତ ଅଛି। ఇదిగో నువ్వు ఏ దేశంలో ఉన్నా సరే నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను। ତମେ ଯୋଉ ଦେଶରେ ଥିଲେ ମଧ୍ୟ ମୁଁ ତମକୁ ଆଶୀର୍ବାଦ କରିବି। ఇప్పుడు ఇస్సాకును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు? ଏହିପରି ପରମେଶ୍ୱର ଇସାକଙ୍କୁ ଆଶୀର୍ବାଦ। 12వ వచనం చూడండి। 12 ପଦ ଦେଖିବା। ఇస్సాకు ఆ దేశం అంటే పరాయ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను। యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను। హల్లెలూయా, హల్లెలూయా। పరాయి దేశంలో ఉన్న ఇస్సాకు విత్తనము వేసినప్పుడు 100% ఫలాన్ని పొందుకున్నాడంట। ଆଉ ଜଣେ ପ୍ରବାସୀ ହେଇଥିବା ଇସାକ ଆଉ ଅନ୍ୟ ଦେଶରେ ଯେତେବେଳେ ସେ ବୀଜକୁ ବୁଣିଲେ ତାର ଫଳ 100ରୁ 100% ସେ ପାଇଲେ। కరువు కాలంలో విత్తనము వేశాడు। ଯୋଉ ସମୟରେ ଫଳ ଦେବାର ନଥିଲା, ବର୍ଷା ନଥିଲା, ଦୁର୍ଭିକ୍ଷ ସମୟରେ ସେ ଇଏ କଲେ। ఆ దేశంలో ఉన్నవారు కూడా విత్తనము వేశారు। ଆଉ ତାଙ୍କ ଦେଶରେ ଥିବା ଲୋକମାନେ ମଧ୍ୟ ଆଉ ବିହନକୁ ବୁଣିଲେ। ఆ దేశంలో ఉన్నవారు విత్తనము వేసినప్పటికీ కూడా వారి చేతికి పంట రాలేదు। ଆଉ ସେ దేశର ଲୋକମାନେ ବି ବିହନ ବୁଣିଲେ କିନ୍ତୁ ଫସଲ ଆସିଲା ନାହିଁ। దేవుడు అతనిని ఆశీర్వదించాడు గనుక ఆ మనుష్యుడు మిక్కిలి గొప్పవాడైపోయాడు। ପରମେଶ୍ୱର ତାଙ୍କୁ ଆଶୀର୍ବାଦ କଲେ, ସେଥିପାଇଁ ସେଇ ବ୍ୟକ୍ତି ମହାନ ବ୍ୟକ୍ତି ହେଇଗଲେ। ఇప్పుడు చూడండి 13, 14 వచనాలు మనం చదువుకుందాం చూడండి। అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను। అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి। హల్లెలూయా, హల్లెలూయా। ఒక పక్క పంట మాత్రమే కాదండి, କେବଳ ଶସ୍ୟ ଫଳିଲା ସେତିକି ନୁହେଁ, గొర్రెల ఆస్తిని దేవుడు ఇచ్చాడంట, ମେଷ ମାନଙ୍କର ସମ୍ପତ୍ତି ଦେଲେ, గొడ్ల ఆస్తిని దేవుడు ఇచ్చాడంట, ଗୋରୁ ମାନଙ୍କ ସମ୍ପତ୍ତି ଦେଲେ, దాసి దాసులను దేవుడు ఇచ్చాడంట। ଯୋଉମାନେ ଚାକିରିଆ କାମ କରୁଥିଲେ, ଦାସ୍ୟ କର୍ମ అంటే କରୁଥିଲେ, దాసి దాసులు గొప్ప సమూహం అతను కలిగి ఉన్నాడంట। ଆଉ ସେଇ ପ୍ରକାର ଅନେକ କର୍ମଚାରୀଙ୍କୁ ବି ଦେଲେ। అంటే ఆ దేశంలో ఉన్న ఫిలిస్తీయులు ఇస్సాకును చూసి అసూయ పడిపోయారంట। ଆଉ ଏଇ ସବୁ ଆଶୀର୍ବାଦକୁ ଦେଖିକି ଫିଲିଷ୍ଟିୟନ ମାନେ ତାଙ୍କୁ ଦେଖିକି ଈର୍ଷା କଲେ। ఓ పరాయి దేశము నుండి వచ్చి మా దేశంలో నివాసం చేస్తున్నాడు। ସେ କହୁଛନ୍ତି ଅନ୍ୟ ଦେଶରୁ ଆସିକି ଆମ ଦେଶରେ ଇଏ ରହୁଛନ୍ତି। అతను ఏ పని తలపెట్టినా సరే ఆ పనిలో విజయాన్ని పొందుకుంటున్నాడు। ସେ ଯେକୌଣସି କାମ କଲେ ମଧ୍ୟ ସେ କାମରେ ବହୁତ ସଫଳ ପାଉଛି, ବହୁତ ଲାଭ ପାଉଛି। అతని యొక్క చేతిని, అతని యొక్క పనిని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు। ଆଉ ତାଙ୍କର ହସ୍ତକର୍ମକୁ, ସେ କରୁଥିବା ବେପାର ସମସ୍ତଙ୍କୁ ପରମେଶ୍ୱର ଆଶୀର୍ବାଦ କରୁଛି। దీనికి కారణం ఏంటో తెలుసా? ଏହାର କାରଣ କଣ? తన తండ్రి యొక్క ఉపదేశమును ఇస్సాకు విన్నాడు। ଏହାର କାରଣ ହଉଛି ତାଙ୍କ ବାପାଙ୍କର ଯୋଉ ଉପଦେଶ ଶିକ୍ଷା ଦେଇଥିଲେ, ସେ ଶିକ୍ଷାକୁ ଇସାକ ଶୁଣିଲେ। అందుకే సాల్మాన్ అంటున్నాడు, ఇదిగో నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును విను। ସେଥିପାଇଁ ସଲୋମନ କହୁଛନ୍ତି, ହେ ମୋର ପୁତ୍ର, ତୁମ ପିତାର ଉପଦେଶ ଶୁଣ। అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అసూయ పడిపోయారు। ସେଠାରେ ଥିବା ଲୋକମାନେ ଆଉ ଈର୍ଷା కଲେ। మాకన్నా గొప్పవాడైపోతున్నాడు, ଆମଠାରୁ ଇଏ ମହାନ ବ୍ୟକ୍ତି, మాకన్నా ఉన్నతమైన స్థాయికి ఎదుగుతున్నాడు, ଆମଠାରୁ ଭଲ ପରିସ୍ଥିତିକୁ ଯାଉଛି। ఇతనికి అన్ని విషయాల్లో దేవుడు విశాలతను, అభివృద్ధిని పరిచి ఉన్నాడు। ଆଉ ଏ ବ୍ୟକ୍ତିକୁ ପରମେଶ୍ୱର ସବୁ ବିଷୟରେ ସାହାଯ୍ୟ କରୁଛନ୍ତି, ସବୁ ବିଷୟରେ ତାଙ୍କୁ ଅଧିକ ଆଶୀର୍ବାଦ ఆ କରୁଛନ୍ତି। దేశంలో ఎవరు చూసినా ఇస్సాకును చూసి అసూయ పడిపోతున్నారు। ସେଠାରେ ଥିବା ସେଇ ଦେଶର ଲୋକମାନେ ତାଙ୍କୁ ଦେଖିକି ଈର୍ଷା କରୁଛନ୍ତି। అతను కలిగిన అభివృద్ధిని చూసి ప్రజలు వారవలేకపోతున్నారు। ଲୋକମାନେ ସେ ସବୁ ଦେଖିକି ସହି ପାରୁନଥିଲେ। చివరికి ఏమైందో తెలుసా? ଶେଷରେ କଣ ହେଲେ? ଶେଷରେ କଣ ହେଲା ఆ ଜାଣିଛନ୍ତି? ప్రజలందరూ కూడా ఇస్సాకును ఆ దేశము నుండి వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం। ଆଉ ସେ ଲୋକ ସମସ୍ତେ ଏକାଠି ହେଇକି ସେ ଜଣେ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଦେଶରୁ ବାହାର କରିଦେଲେ। ఇప్పుడు దేవుడు మరలా మాట్లాడుతున్నాడు। ତାପରେ ପରମେଶ୍ୱର କହୁଛନ୍ତି 24వ వచనం, 24 ପଦ, ఆ రాత్రియే
ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. ఇస్సాకు, నువ్వు భయపడొద్దయా. ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ଇସାକ ଭୟ କର ନାହିଁ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో వస్తాను. ତମେ ଯୁଆଡେ ଗଲେ ବି ମୁଁ ତମ ସହିତ ରହିବି, నువ్వు ఎక్కడ విత్తనం వేసినా నేను నీకు పంట ఇస్తాను. ତମେ ଯୋଉଠି ବିହନ ବୁଣିବ ସେଇଠି ମୁଁ ଶସ୍ୟ ଦେବି, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ତମେ ଯୋଉ ସ୍ଥାନକୁ ଗଲେ ବି ମୁଁ ଆଶୀର୍ବାଦ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటాను. ଆଉ ତମେ ଯୋଉ ଜାଗାକୁ ଗଲେ ବି ମୁଁ ତମ ସହିତ ରହିବି, నువ్వు భయపడొద్దు. ତମେ భୟ କର ନାହିଁ। నేను ఇదిగో నా దాసుడైన అబ్రహామునకు ఏదైతే ప్రమాణము చేసి ఉన్నానో, ఏదైతే మాట ఇచ్చి ఉన్నానో, ఆ మాటను తప్పకుండా నీ ద్వారా నేను నెరవేరుస్తాను. ଆଉ ସେ କହିଲେ ମୋର ଦାସ ଅବ୍ରାହମକୁ ମୁଁ ଯୋଉ ପ୍ରମାଣ କରିଛି, ପ୍ରତିଜ୍ଞା କରିଛି, ତମ ପ୍ରତି ସେଇଟା ମୁଁ ସଫଳ କରିବି। హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని దినాలు అయిపోయింది, କିଛି ଦିନ ହେଇଗଲା, మరలా కొన్ని దినాలు అయిపోయింది. ଆଉ କିଛି ଦିନ ଗଡିଗଲା, ఏమైందో తెలుసా? ତାପରେ କଣ ହେଲା, ఏమైందో తెలుసా? ତାପରେ କଣ ହେଲା ଜାଣିଛ? ఏమైందో తెలుసా? ఎవరైతే ఇస్సాకును ఆ ఊరు నుండి బయటికి పంపివేశారో, ఇస్సాకు ఎక్కడైతే ఉన్నాడో ఆ విషయాన్ని కనుగొని ఇస్సాకును ఎత్తుక్కుంటూ ఇస్సాకు దగ్గరికి వారు వచ్చేసారంట. ଯୋଉ ଦେଶର ଲୋକମାନେ ଇସାକଙ୍କୁ ବାହାର କରିଦେଲେ, ତମେ ଏଇ ସ୍ଥାନରେ ରହିବନି, ତମେ ବାହାରୁ ଆସିକି ଏଇଠି କଣ ଅଧିକ କରୁଛ, ଆଉ ଏପରି ସମୟ ଆସିଲା, ସେମାନେ ଆସିକି ଇସାକ ଯୋଉଠି ରହୁଥିଲେ ସେ ଗାଁର ଲୋକ ସମସ୍ତେ ଆସିକି ତାଙ୍କ ପାଦ ପାଖରେ ପହଞ୍ଚିଗଲେ। హల్లెలూయా, ହାଲେଲୁୟା, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏ ప్రజలైతే వెళ్ళగొట్టారో ఆ ప్రజలు ఇస్సాకును వెతుక్కుంటూ అతని దగ్గరికి వచ్చారంట. ଆଉ ଇସାକଙ୍କୁ ଯୋଉ ଲୋକମାନେ ତାଙ୍କ ଦେଶରୁ ବାହାର କରିଦେଇଥିଲେ, ସେଇ ଲୋକମାନେ ଖୋଜି ଖୋଜି ସେ ଯୋଉ ସ୍ଥାନରେ ରହୁଥିଲେ, ଯୋଉ ଦେଶରେ ରହୁଥିଲେ, ସେଇ ସ୍ଥାନକୁ ଗଲେ। ఇస్సాకు మాట్లాడుతున్నాడు వారితో. ଏବେ ଇସାକ ତାଙ୍କୁ କହୁଛନ୍ତି 27వ వచనం, 27 పଦରେ, ఇస్సాకు, మీరు నా మీద పగపట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడగగా, ఇప్పుడు ఇస్సాకు అయ్యా మీరే కదా నన్ను పగపెట్టిన మీ యొద్ద నుండి నన్ను పంపివేసేశారు. ଇସାକ ସେମାନଙ୍କୁ କହୁଛନ୍ତି, ତମେ ତ ମତେ ଘୃଣା କଲ, ମତେ ତମ ଦେଶରୁ ବାହାର କରିଦେଲ, ଏବେ କାହିଁକି ମୋ ପାଖକୁ ଆସିଛ? మీరు వారవలేక, మరి నన్ను నా యొక్క ఆశీర్వాదాన్ని మీరు చూడలేక మీ యొద్ద నుండి మీ దేశమును నన్ను పంపివేసేశారు, మీరే కదా. ସେ କହିଲେ ଯେ ମୁଁ ଯେତିକି ଆଶୀର୍ବାଦ ପାଉଥିଲି, ଯେତିକି ଲାଭ ପାଉଥିଲି, ତମେ ମତେ ସହିପାରିଲନି, ମତେ ଇର୍ଷା କଲ, ତମେ ଦେଶରୁ ବାହାର କରିଦେଲ, మరలా ఎందుకు వచ్చారు? ତମେ ଆଉ ଥରେ କାହିଁକି ମୋ ପାଖକୁ ଆସିଛ? ఇప్పుడు ఈ ప్రజలు ఇస్తున్న సాక్ష్యాన్ని ఒకసారి వినండి. ଏବେ ସେ ଲୋକମାନେ, ଦେଶର ଲୋକମାନେ కହୁଛନ୍ତି, 28వ వచనం, వారు నిత్యముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణము ఉండవలనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసటము గనక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటువి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రజలు మాట్లాడుతున్నారు ఇస్సాకుతో. ଲୋକମାନେ କହୁଛନ୍ତି ତାଙ୍କ ସହିତ, అయా నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉండుట మేము చూసాము. ସେ କହୁଛନ୍ତି, ଆଉ ତୁମ ପରମେଶ୍ୱର ତମ ସହିତ ଅଛନ୍ତି ବୋଲି ଆମେ ଜାଣିପାରିଲୁ। అయ్యా మేము నీకు మేలే తప్ప మరేమి నిన్ను చేయలేదు కదా. ସେ କହୁଛନ୍ତି, ଆମେ ତ ତମକୁ ଶାନ୍ତିରେ ପଠେଇ ଦେଇଥିଲୁ, ତମକୁ ତ କିଛି ଆମେ ମାଡ ମାରିନୁ, କିଛି ବି କରିନୁ ତମକୁ। అయ్యా నీవు కూడా మాకు కీడు చేయొద్దు. ସେ କହୁଛନ୍ତି, ଆମକୁ ବି ତମେ କିଛି ଅମଙ୍ଗଳ କରନି, నీవును మేమును ఒక నిబంధన చేసుకుందాం, ଆଉ ତୁମ ମୋ ମଧ୍ୟରେ କିଛି నియమ କରିବା। నీవు దేవుని చేత ఆశీర్వాదం పొందిన వ్యక్తి అని మేము తెలుసుకున్నాం। ଆମେ ଜାଣିପାରିଲୁ ଯେ ତମେ ଜଣେ ଈଶ୍ୱରଙ୍କର ଦାସ, ଆଉ ତମେ ଈଶ୍ୱରଙ୍କର ఆశీర్వాదର పాత్ర ବୋଲି ଆମେ ଜାଣିପାରିଲୁ। హల్లెలూయా, మన పరలోకపు తండ్రి ఉపదేశాన్ని మనం అంగీకరిస్తే నువ్వు ఎక్కడున్నా సరే నా దేవుడు నీకు తోడుగా ఉండి నా దేవుని యొక్క ఆశీర్వాదం మీతో ఉంటుంది। ଯଦି ଆମର ସ୍ୱର୍ଗର ପିତା ପରମେଶ୍ୱର ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କର ఆశీర్వాଦ ଯଦି ଆମ ଉପରେ ଥିବ, ଆମେ ଯୋଉ ସ୍ଥାନରେ ଥିଲେ ବି ଆମେ ఆశీర్వాଦ ପାଇବା। నీవు దేవుని యొక్క ఉపదేశము విన్న బిడ్డవైతే,
ଯଦି ତମେ ପ୍ରଭୁଙ୍କର ଶିକ୍ଷା ଶୁଣୁଛ ଉପଦେଶ ଶୁଣୁଛ దేవుని యొక్క ఆశీర్వాదం నిత్యము నీతోనే ఉంటుంది. ତାହେଲେ ପ୍ରଭୁଙ୍କର ଆଶୀର୍ବାଦ ସଦାବେଳେ ତମ ସହିତ ରହିବ। కాబట్టి దేవుని యొక్క ఉపదేశాన్ని, తండ్రి యొక్క ఉపదేశాన్ని వినే బిడ్డలుగా మనం ఉండాలి. ସେଥିପାଇଁ ଆମ ସମସ୍ତେ କଣ କରିବାର ଅଛି? ପ୍ରଭୁଙ୍କର ଉପଦେଶ ଶୁଣିବାର ଅଛି, ତାଙ୍କର ଶିକ୍ଷାକୁ ଗ୍ରହଣ କରିବାର। ఇస్సాకుతో దేవుడు చెప్పింది అదే. ଇସାକଙ୍କ ସହିତ ପରମେଶ୍ୱର ସେୟା କହୁଛନ୍ତି। నీ తండ్రి అయిన అబ్రహాము నా మాట విన్నాడు. ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ତମର ପିତା ତମର ବାପା ମୋର ଉପଦେଶ ଶୁଣିଲେ, నా ఆజ్ఞలను గైకొన్నాడు, ମୋର ଆଜ୍ଞା ସବୁ ପାଳନ నా କଲେ, కట్టడలను గైకొన్నాడు, ମୋର ବିଧାନ ସବୁ ପାଳନ నా నియమములను గైకొన్నాడు. ମୋ ନିୟମ ସବୁ ସେ ପାଳନ କଲେ। అందుకే నేను అబ్రహామును ఆశీర్వదించాను. ସେଇଥିପାଇଁ ଅବ୍ରାହମକୁ ମୁଁ ଆଶୀର୍ବାଦ నేను అబ్రహాముకు మాట ఇచ్చి ఉన్నాను, ఇదిగో నేను నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాను. ଆଉ ଅବ୍ରାହମକୁ ମୁଁ ପ୍ରମାଣ କରିଛି ବା କଥା ଦେଇଛି, ତମକୁ ଆଶୀର୍ବାଦ କରିବି, ତମ ପୁଅକୁ ବି ଆଶୀର୍ବାଦ। కాబట్టి దేవుని యొక్క ఉపదేశం ఆలకించిన బిడ్డలు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా నా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని దేవుడు హెచ్చించబోతున్నాడు. ସେଥିପାଇଁ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ଯୋଉ ସ୍ଥାନରେ ଅଛନ୍ତି ସେମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କରିବେ, ତାଙ୍କର ବଂଶକୁ ବୃద్ధି କରିବେ। దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడు అతనిని ఆశీర్వదించాడు గనక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు. ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କହୁଛି ସେଇ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ପରମେଶ୍ୱର ଆଶୀର୍ବାଦ କଲେ, ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ କଲେ, ସେଥିପାଇଁ ସେଇ ବ୍ୟକ୍ତି ମହାନ ବ୍ୟକ୍ତି ହେଲେ। ఆశీర్వాదంతో దేవుడు విడిచిపెట్టలేదు. କେବଳ ତାଙ୍କୁ ଆଶୀର୍ବାଦ కଲେ ସେତିକି ନୁହେଁ, దేవుని యొక్క వాక్యం అంటుంది ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟ କୁହେ అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడంట. ଆଉ ସେଇ ବ୍ୟକ୍ତି ଗୋଟେ ଉନ୍ନତ ବ୍ୟକ୍ତି ହେବା ପର୍ଯ୍ୟନ୍ତ କ୍ରମ ଅନୁସାରେ ଧୀରେ 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 ଉପରକୁ ଉଠିଲେ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా। తండ్రి ఉపదేశమును ఆలకించే ప్రతి బిడ్డకి నా దేవుడు తోడుగా ఉండి వారిని కూడా దేవుడు గొప్పవారిగా చేయబోతున్నాడు. ଯେଉଁ ଲୋକ ପିତାଙ୍କର ଉପଦେଶ ଶୁଣନ୍ତି, ପିତାଙ୍କର ଆଜ୍ଞା ମାନନ୍ତି, ସେମାନଙ୍କୁ ପ୍ରଭୁ ଉନ୍ନତ ଆଉ ସ୍ଥାୟୀରେ ରଖିବେ, ଆଶୀର୍ବାଦ କରିବେ। ఇప్పుడు ఉపదేశము ఆలకించని బిడ్డ పరిస్థితి ఏంటో మనం చూద్దాం. ଏବେ ଆଉ ଜଣଙ୍କ ବ୍ୟକ୍ତିଙ୍କ ବିଷୟରେ ଦେଖିବା। మనందరికీ తెలిసిందే, ଯୋଉ ବ୍ୟକ୍ତି ଉପଦେଶ ଶୁଣୁନି, ଶିକ୍ଷା ବି ଶୁଣୁନି, ମାନେ ଗ୍ରହଣ କରୁନି। లూకాసు వార్త 15వ అధ్యాయము ଲୁକ 15 ପର୍ବ 11వ వచనం. మరియు ఆయన ఎట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగ్యమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. ప్రియ దేవుని బిడ్డలారా, కరువు వచ్చింది। ଗୋଟେ ଦେଶରେ ଖାଇବାକୁ ମିଳୁନଥିଲା, ଦୁର୍ଭିକ୍ଷ ଆସିଲା। ఈయన దగ్గర ఆస్తి ఉంది, ଆଉ ଏ ବ୍ୟକ୍ତି ପାଖରେ ସମ୍ପତ୍ତି ଅଛି। ఆస్తి ఉన్నంత వరకు కూడా జల్సాలు చేశాడు। ଯେତେବେଳେ ସମ୍ପତ୍ତି ଥିଲା, ଧନ ଥିଲା, ସେ ତାକୁ ఉడేలా ବହୁତ ఖర్చ కଲା। వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది, తన యొక్క డబ్బును దుర్వ్యాపారానికి ఖర్చు పెట్టాడంట। ଆଉ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟରେ ଲେଖା ହେଇଛି ସେଇ ବ୍ୟକ୍ତି ନିଜର ଧନକୁ ଆଉ ଖରାପ କାମରେ ଲଗେଇଲା। తండ్రి చెప్పాడు, కుమారుడా నువ్వు చేస్తున్నది మంచిది కాదు। ତାଙ୍କର ବାପା କହିଲେ, హే ମୋର పుత్ర, ତମେ ଯୋଉଟା କରୁଛ ସେଟା ଠିକ କରୁନ, ଭୁଲ କରୁଛ ବୋଲି କହିଲେ। ఓ నా కుమారుడా, నా దగ్గర నువ్వు ఉన్నావు కదా, నీకేమి కొలువు వచ్చింది? ବାପା କହିଲେ, ମୋ ପାଖରେ ତ ତମେ ଅଛ, ତମକୁ କଣ ଅଭାବ ହେଲା ଯେ ତମେ କହୁଛ ପଳେଇବି? ఓ కుమారుడా, ఇదిగో నువ్వు నాకు దూరంగా ఉంటే ఇదిగో నువ్వు ఇబ్బంది పడతావు। ସେ ବାପା କହିଲେ, ତମେ ଯଦି ମୋ ଠାରୁ ଦୂରକୁ ପଳେଇବ ତାହେଲେ ତମର ବହୁତ ଅସୁବିଧା ହବ। అయినా సరే తండ్రి మాట వినలేదు। କିନ୍ତୁ ସେ ପୁତ୍ର ବାପାଙ୍କର କଥା ଶୁଣିଲା। తండ్రి మాటకి లోబడలేదు। ବାପାଙ୍କର କଥା ବାଧ୍ୟ ହେଲା। తండ్రి యొక్క ఉపదేశాన్ని తృణీకరించాడు। ପିତାଙ୍କର ଶିକ୍ଷାକୁ, ପିତାଙ୍କର ଉପଦେଶକୁ ସେ ଗ୍ରହଣ କଲା ନାହିଁ। తండ్రి యొక్క మాటను వ్యతిరేకించాడు। ପିତାଙ୍କର କଥାକୁ ସେ ବିରୁଦ୍ଧ କଲା। తనకి రావాల్సిన ఆస్తిని అంతటిని సమకూర్చుకొని దూర దేశములకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం। ଆଉ ଆମେ ଦେଖୁଛୁ ସେ ବ୍ୟକ୍ତି ତାଙ୍କୁ ଯେତିକି ସମ୍ପତ୍ତିର ଅଧା ଆସିବାର ଥିଲା ସବୁ ସମ୍ପତ୍ତିକୁ ବାପା ଠାରୁ ନେଇକି
ଆଉ ବାହାର ଦେଶକୁ తన దగ్గర ପଳେଇଲା। ఉన్న డబ్బు అంతటిని కూడా చెడుకు ఉపయోగించుకున్నాడు. ଆଉ ସେ ଅଲଗା ଦେଶକୁ ପଳେଇକି ତାପରେ ଯେତିକି ଟଙ୍କା ଥିଲା ସମ୍ପତ୍ତି ଥିଲା ସବୁ ଖର୍ଚ୍ଚ କରିଦେଲା। అయితే ఇప్పుడు పరిస్థితులు తారుమారైపోయాయి. ତାପରେ శେଷରେ କଣ ହେଲା, ତାଙ୍କର ପରିସ୍ଥିତି ବଦଳି ఆ ଗଲା। దేశంలో కరువు వచ్చిందంట. ସେ ଯୋଉ ଦେଶରେ ଥିଲେ ସେ ବ୍ୟକ୍ତି ସେ ଦେଶରେ ଖାଇବାକୁ ମିଳିଲାନି। ఎంత భయంకరమైన కరువు వచ్చిందంటే తినడానికి కూడా ఆహారము దొరకలేనంత స్థితికి ఆ దేశం వచ్చేసింది. ଆଉ ସେ ଦେଶରେ ଏପରି ଦୁର୍ଭିକ୍ଷ ହେଲା, ସେମାନେ ଖାଇବା ପାଇଁ ପାଉନଥିଲେ। ఇస్సాకు కాలంలో కూడా భయంకరమైన కరువు వచ్చింది. ଆଉ ଆମେ ଯୋଉ ବ୍ୟକ୍ତିଙ୍କ ବିଷୟରେ ପଢିଲୁ ଇସାକ, ତାଙ୍କ ଥିବା କାଳରେ ମଧ୍ୟ ଦୁର୍ଭିକ୍ଷ ଆସିଲା। కరువు టైంలోనే ఇస్సాకు విత్తనం వేసినప్పుడు నూరంతుల ఫలమును పొందుకున్నాడని వాక్యం తెలియజేస్తుంది. ଆଉ ଦେଶରେ କୋଉଠି ବି ଫଳ ଫସଲ ନଥିଲା, ସେଇ ସମୟରେ ଇସାକ ଯେତେବେଳେ ବୀଜ ବୁଣିଲେ ତାଙ୍କୁ ଶସ୍ୟ ମିଳୁଥିଲା। ఇక్కడ కూడా కరువు వచ్చింది. କିନ୍ତୁ ଏଇ ବ୍ୟକ୍ତିଙ୍କ ଜୀବନରେ ବି ଆମେ ଦେଖୁଛୁ ସେଇଠି ବି ଦୁର୍ଭିକ୍ଷ ଆସିଲା। తండ్రి మాటకు లోబడి తండ్రి యొక్క ఉపదేశమును ఆలకించిన ఇస్సాకు కరువు కాలంలో కూడా 100% పంటను పండించగలిగితే, ଯୋଉ ପିତାଙ୍କର ଉପଦେଶ ଗ୍ରହଣ କଲା, ଯିଏ ଆଉ ଶିକ୍ଷାକୁ ଶୁଣିଲା, ଦୁର୍ଭିକ୍ଷ ସମୟରେ ବି ସେମାନେ ଖାଇବାକୁ ପାଇଲେ। కానీ ఇక్కడ తండ్రి యొక్క ఉపదేశాన్ని తృణీకరించి వ్యతిరేకించి తండ్రికి దూరం అయిపోయిన ఈ చిన్న కుమారుని యొక్క పరిస్థితి ఏ విధంగా తయారయ్యిందో ఒకసారి వినండి. ଆଉ ଜଣେ ବ୍ୟକ୍ତି ଅଛନ୍ତି, ସେ ପିତାଙ୍କର ଉପଦେଶ ଗ୍ରହଣ କଲାନି, ଶିକ୍ଷାକୁ ଘୃଣା କଲା, ତାପରେ ଦୁର୍ଭିକ୍ଷ ସମୟରେ ତାର ପରିସ୍ଥିତି କଣ ହେଲା। తన తండ్రి అంటే అనేక మంది పనివారు ఉన్నారు. ଯୋଉ ପୁତ୍ରର ବାପାଙ୍କ ଘରେ ଅନେକ ମୂଲିଆ ଲୋକ ଥିଲେ, କାମ କରିବା ଲୋକ ଥିଲେ। తన తండ్రి అంటే పని చేస్తున్న ఏ పనివాడు కూడా ఎప్పుడు కూడా ఆకలితో ఉండడం ఎరగడు. ସେ ତାଙ୍କ ପୁଅ ଜାଣିଛି ଯେ ମୋ ବାପାଙ୍କ ଘରେ ଯେତିକି ଲୋକ କାମ କରୁଛନ୍ତି ତାଙ୍କ ପାଇଁ ଖାଇବା ସମୃଦ୍ଧି ଅଛି। తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు అసలు ఆకలి అంటే ఏంటో తెలిసేది కాదు ఈ బిడ్డకు. ଆଉ ଏ పుତ୍ର ତାଙ୍କ ବାପା ପାଖରେ ଥିବା ସମୟରେ ତାଙ୍କ ଭୋକ କଣ ସେ ଜାଣିନଥିଲେ। తన తండ్రి దగ్గర ఉన్నప్పుడు దుఃఖం ఏంటో, బాధ ఏంటో, కష్టం ఏంటో, కన్నీరేంటో అసలు తెలిసేది కాదు. ଆଉ ବାପା ପାଖରେ ରହିବା ସମୟରେ ତାଙ୍କର ଦୁଃଖ କଣ, କଷ୍ଟ କଣ ସେ ଜାଣି ପାରୁନଥିଲେ। ఇప్పుడు తండ్రి యొక్క విలువ తెలుస్తుంది. କିନ୍ତୁ ଏ ପରିସ୍ଥିତି ଯେମିତି ଆସିଲା, ସେତେବେଳେ ଜାଣୁଛି ବାପାଙ୍କର ମୂଲ୍ୟ କଣ। అయ్యో నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, ସେ ଭାବିଲା ମୁଁ ଏଥର ମୋ ବାପାଙ୍କ ପାଖକୁ ପଳେଇବି। నేను నా తండ్రికి విరోధముగా పాపము చేశాను, ସେ କହୁଛନ୍ତି ମୋ ବାପାଙ୍କ ବିରୁଦ୍ଧରେ ମୁଁ ପାପ କଲି। నేను ఇంక ఎంతకాలం ఇక్కడ ఆకలితో చనిపోతాను, ମୁଁ ଆଉ କେତେ ଦିନ ଏଇ ଦେଶରେ ଖାଇବାକୁ ମିଳୁନି, ମୁଁ ଏଇଠି ମରି। నేను నా తండ్రి పాదములను పట్టుకుంటాను. ସେ ଭାବିଲେ ମୁଁ ଯିବି ମୋ ବାପାଙ୍କ ପାଦକୁ ଧରିବି। ఓ నా తండ్రి, నేను నీకును పరలోకమునకు విరోధముగా ఇదిగో నీ ఎదుట నేను పాపము చేసి తిని। ସେ ଭାବିଲେ ମୁଁ କହିବି ପ୍ରଭୁ ପିତାଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କ ବିରୁଦ୍ଧରେ ମୁଁ ପାପ କଲି। ఇక మీదట నీ కుమారుడు నీ కుమార్తెను అనిపించుకున్న యోగ్యత నాకు లేదు। ଆହୁରି ସେ କହିଲେ ଯେ ମୁଁ ତମର పుత్ర ହେବାର ଯୋଗ୍ୟତା ମୋର ନାହିଁ। కనీసం నీ దగ్గర పని చేస్తున్న ఆ కూలి పనివారిలో నన్ను కూడా ఒక పనివాడిగా చేర్చుకొని నేను నా తండ్రిని నేను బ్రతమాలుకుంటాను। ସେ ଭାବିଲେ ମୁଁ ଯିବି ବାପାଙ୍କ ପାଖରେ ଯୋଉ ଲୋକ କାମ କରୁଛନ୍ତି, ମୂଲିଆ ଲୋକ ଅଛନ୍ତି, ସେମାନଙ୍କ ପରି ମତେ ତମ କାମରେ ରଖ ବାପା ବୋଲି ମୁଁ କହିବି ବୋଲି ସେ ମନରେ ଭାବିଲେ। తనలో తను మాట్లాడుకుంటున్నాడు. ତାଙ୍କ ହୃଦୟରେ ସେ କଥା ହଉଛନ୍ତି। నా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నా తండ్రి నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని ఆయన ఆలోచన చేస్తున్నాడు. ସେ ଭାବିଲେ ମୋ ବାପାଙ୍କ ପାଖକୁ ଗଲେ ମୋ ବାପା ମତେ କେମିତି గ్రహଣ କରିବେ। ఓ నా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నా తండ్రి నన్ను చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో, ఎలా ఫీల్ అవుతాడో అని ఆలోచన చేస్తున్నాడు. ସେ ଭାବିଲେ ମୁଁ ବାପାଙ୍କ ପାଖକୁ ଯିବି, ମତେ ମୋ ବାପା ଦେଖି କଣ କହିବ ବୋଲି ଭାବୁଥିଲେ। ఓ నా తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో నా తండ్రిని నా తండ్రిని నేను చూడగలుగుతానా, ఆ అర్హత నాకుందా అనుకుంటున్నాడు। ସେ ଭାବୁଛନ୍ତି ମୁଁ ଯଦି ଏତେ ଖରାପ କାମ କରିକି ବାପାଙ୍କ ଠାରୁ ଦୂରକୁ ପଳେଇଲି, ଏବେ ଯଦି ଯିବି ବାପା କଣ ମତେ ଦେଖିବେ। నా తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా తండ్రితో నేను ఏం మాట్లాడాలని అని ఆలోచన చేస్తున్నాడు। ସେ ଆଲୋଚନା କରୁଛନ୍ତି ମୁଁ କଣ କଥା ହେବି ବାପାଙ୍କ ସହିତ। ఓ ఇంకేమి జరిగినా పర్వాలేదు, ଆଉ ଯାହା ହଉଛି ହଉ, ମୁଁ ନା ଯିବି। నా తండ్రి నన్ను కొట్టినా, ମୋ ବାପା ଯଦି ମତେ ବାଡେଇବେ, నా తండ్రి నన్ను తిట్టినా, ଯଦି ମତେ ଗାଳି କରିବେ, నా తండ్రి నన్ను చేరదీసినా చేరదీయకపోయినా, ମତେ ଘରେ రଖନ୍ତୁ ବା ନ ରଖନ୍ତୁ, నా తండ్రి నన్ను చంపేసినా, ମୋ ବାପା ମତେ ମାରି ଦିଅନ୍ତୁ, ఎంతైనా సరే నా తండ్రే కదా, ଆଉ ଯାହା ହେଲେ ବି ମୋର ପିତା, నేను వెళ్తాను నా తండ్రికి ମୋ ବାପାଙ୍କ ପାଖକୁ ମୁଁ ଯିବି అని తండ్రి దగ్గరికి ప్రయాణమై వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం। ଆଉ ସେହିପରି ସେ పుత్ర ବାପାଙ୍କ ପାଖକୁ ଗଲେ। ఏ దినమైతే కుమారుడు తన తండ్రి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడో, ଯେତେବେଳେ ବାପାଙ୍କ ଘରୁ ସେ ପୁତ୍ର ବାହାରି ଗଲା, ఆ దినము నుండి తండ్రి అయ్యో నా బిడ్డ తెలుసో తెలియక బయటికి వెళ్ళిపోయాడు। ଆଉ ବାପା କଣ କରୁଥିଲେ, ମୋ ପୁଅ
ଆଉ କିଛି ଭୁଲରେ ନ ଜାଣିକି ବାହାରକୁ ପଳେଇଛି। ఈ రోజు కాకపోయినా ఒక్క రోజైనా సరే మరలా నా తండ్రి నా బిడ్డ నా దగ్గరికి వస్తాడని ఆ తండ్రి ఆశతో ఎదురు చూస్తుంటే ସେ ବାପା କଣ କରୁଥିଲେ, ପ୍ରତିଦିନ ଅପେକ୍ଷା କରୁଥିଲେ ମୋ ପୁଅ ଆଜି ନହେଲେ କାଲି ଆସିବ ବୋଲି। ఆ తండ్రి ఎదురు చూస్తున్న సమయము రోజు రానే వచ్చేసింది. କିନ୍ତୁ ବାପା ଯେମିତି ଅପେକ୍ଷା କରୁଥିଲେ ସେଇ ଦିନ ସେଇ ସମୟ ଆସିଗଲା। తన కుమారుడు ఏ దినమైతే ఇంటి నుండి వెళ్ళిపోయాడో ఆ దినము నుండి తండ్రి బెంగ పెట్టుకున్నాడు కుమారుని మీద. ଯେତେବେଳେ ବାପାଙ୍କ ଘରୁ ସେ ପୁଅ ବାହାରକୁ ପଳେଇଲା, ବାପା ସେ ପୁତ୍ର ପ୍ରତି ବହୁତ ପ୍ରେମ କରୁଥିଲା, ସେଥିପାଇଁ ପୁଅ ପାଇଁ ସେ ବହୁତ ବ୍ୟାକୁଳ ହଉଥିଲା। 20వ వచనంలో చూడండి, 20వ వచనంలో వాడింకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని సంగమా, తండ్రి యొక్క సన్నిధికి, దేవుని యొక్క సన్నిధికి ఇంకా నువ్వు దూరంగా ఉంటున్నావా? ଆଉ ଏଇ ସକାଳ ସମୟରେ ବାପାଙ୍କ ଘରକୁ, ପିତାଙ୍କର ଗୃହ ଠାରୁ ତମେ ଦୂରରେ ରହୁଛ କି? అనేక సార్లు మన తండ్రిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోయామే. ଅନେକ ଥର ଆମେ ପ୍ରଭୁଙ୍କର ଘର ଛାଡିକି ଆମେ ପଳେଇଛୁ। అనేక సార్లు మన తండ్రి మనసును గాయపెట్టామే. ଅନେକ ଥର ଆମର ପିତାଙ୍କର ମନକୁ ଆମେ ଦୁଃଖ ଦେଇଛୁ। అనేక సార్లు మన తండ్రి సన్నిధి కన్నా, దేవుని సన్నిధి కన్నా మన పనే ప్రాముఖ్యమని దేవుని సన్నిధికి విలువెళ్ళకుండా మన లోకముతో స్నేహం చేస్తున్నామే. ଅନେକ ଥର ଆମେ ପ୍ରଭୁଙ୍କ ସାନ୍ନିଧ୍ୟରୁ, ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିର ଠାରୁ ଜଗତ ହିଁ ମତେ ଭଲ ବୋଲି କହୁଥିଲୁ। నువ్వు దేవునికి దూరమైన ప్రతిసారి నా దేవుని యొక్క హృదయము ఎంత బాధపడుతుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ଯେତିକି ଥର ଆମେ ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରରୁ ବାହାରି ଯାଉଥିଲୁ, ସେତିକି ଥର ପ୍ରଭୁ ଦୁଃଖ କରୁଛନ୍ତି ବୋଲି ତମେ ଚିନ୍ତା କରିଛ କି? అనేక సార్లు మన తండ్రి మనకు అవకాశం ఇస్తూనే ఉన్నాడు కదా. ଅନେକ ଥର ଆମର ବାପା ଆମକୁ ସୁଯୋଗ ଦଉଛନ୍ତି। ఓ ఈ రోజు కాకపోయినా రేపైనా సరే, ଆଜି ନହେଲେ କାଲି, ఈ రోజు కాకపోయినా రేపైనా సరే, ଆଜି ନହେଲେ କାଲି ବି ଆସିବ। ఓ ఈ నెల కాకపోయినా మరొక నెల అయినా సరే, ଆଉ ఏ ମାସ ନ ଆସିଲେ ଆର ମାସରେ ଆସିବ। నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది, ଆଉ ମୋର ପୁତ୍ର ମୋ ପାଖକୁ ଆସିବ, నా కుమారుడు నా దగ్గరికి వస్తాడు. ପୁଅ ବା ମୋ ଝିଅ ఆయన ମୋ ନିକଟକୁ ప్రతి ଆସିବ। రోజు నా ప్రభు నీ వైపు చూస్తూనే ఉన్నాడు కదా తల్లి. ଆଉ ପ୍ରଭୁ ସବୁଦିନ ଏହିପରି ଅପେକ୍ଷା କରୁଛନ୍ତି। వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే, ଆଉ ସେ పుତ୍ର ଆହୁରି ଦୂରରେ ଅଛି, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే ପୁତ୍ର ଆହୁରି ଦୂରରେ ଅଛି। వాళ్ళ తండ్రి కుమారుని గుర్తుపట్టాడంట. ଆଉ ବାପା ତାକୁ ଚିହ୍ନି ପାରିଲା, పరిగెత్తుకొని వెళ్తున్నాడు, ଦୌଡ଼ି ଦୌଡ଼ି ଯାଉଛନ୍ତି। పరిగెత్తుకొని వెళ్తున్నాడు, ବାପା ଦୌଡ଼ି ଦୌଡ଼ି ଯାଉଛନ୍ତି, పరిగెత్తుకొని వెళ్తున్నాడు. ଦୌଡ଼ିକି తన ଯାଉଛନ୍ତି। కుమారుని గుర్తుపట్టాడు. ଆଉ ପୁତ୍ରକୁ ଚିହ୍ନି ఓ ପାରିଲା, నా కుమారుడు అని కౌగులించుకున్నాడు. ସେ ଭାବିଲା ହେ ମୋର పుତ୍ର ବୋଲି ତାଙ୍କୁ ଆଲିଙ୍ଗନ, కౌగులించుకోవడమే కాదు, తన కుమారుని ముద్దు పెట్టుకున్నట్లుగా వాక్యం తెలియజేస్తుంది. ଆଉ ତା ପୁଅକୁ ଆଲିଙ୍ଗନ କରିକି ତାଙ୍କୁ ଚୁମ୍ବନ କଲା। తన తండ్రి యొద్ద నుండి ఇటువంటి రెస్పాండ్, ఇటువంటి స్పందన వస్తుందని బహుశా కుమారుడు ఊహించుకుంటాడు. ଆଉ పుତ୍ର ଭାବି ନଥିଲା ଯେ ମୋର ବାପା ଏପରି ମତେ ଦେଖିବେ, ସ୍ନେହ କରିବେ। అయ్యో నా తండ్రి నన్ను చేర్చుకుంటాడో చేర్చుకోడు, ଆଉ ମୋର ପିତା ମତେ ଗ୍ରହଣ କରିବେ କି ନାହିଁ, నా తండ్రి నా ముఖం చూస్తాడో చూడ్డో, ମୋର ବାପା ମତେ ମୋ ମୁହଁ ଦେଖିବ କି ନାହିଁ, నా తండ్రి నన్ను క్షమిస్తాడో క్షమించడో, ମୋର ବାପା ମତେ କ୍ଷମା କରିବ నా କି తండ్రి ନାହିଁ। నన్ను ఇంటిలోనికి రానిస్తాడో రానవడు అనే అనేక ఆలోచనలతో ఆ బిడ్డ తండ్రి దగ్గరికి వస్తుంటే ସେ ପୁଅର ତାଙ୍କ ମନରେ ଏତେ ଭୟ ଥିଲା ଯେ, ଅନେକ ଚିନ୍ତା ଥିଲା, ମୋ ବାପା ମତେ ରଖିବେ କି ନାହିଁ, ଏହିପରି ଖରାପ ଚିନ୍ତା ଥିଲା। తను ఒక విధంగా ఆలోచిస్తుంటే ପୁଅ ଅଲଗା ଚିନ୍ତା కానీ କରୁଥିଲା, తండ్రి వేరే విధంగా କିନ୍ତୁ ఆలోచిస్తున్నాడు. ତାଙ୍କର ବାପା ଅଲଗା ଚିନ୍ତା। అయ్యో నా బిడ్డే కదా, ସେ କହେ ବାପା ଭାବୁଛନ୍ତି నా ମୋର ସନ୍ତାନ, నా కుమారుడే కదా, ଆଉ ମୋର ସନ୍ତାନ। ఒకవేళ ఆస్తి పోయిందా పోతే పోనే, ସେ ବାପା ଭାବିଲା ମୋ ଯେତିକି ସମ୍ପତ୍ତି ନେଲା ଉଡିଗଲା, ସେ ଯାଉ, నా కుమారుడు మరలా నా దగ్గరికి వచ్చాడు, କିନ୍ତୁ ମୋର పుତ୍ର ମୋ ପାଖକୁ నా ଆଉଥିଲା, కుమార్తె మరలా నా దగ్గరికి ମୋ వచ్చింది. ଝିଅ ମୋ ପାଖକୁ ଆସିଲା, ఇంతకన్నా నాకు ఇంకేది ఎక్కువ కాదు. ତାଠାରୁ ଆଉ କିଛି ମୋର ଅଧିକ ନାହିଁ। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ 99 గొర్రెలు కలిగిన ఆనందం కన్నా తప్పిపోయి దొరికిన ఆ ఒక్క గొర్రె పిల్లను బట్టి ఆ దినాన్ని ప్రభు ఎంతగానో సంతోషించాడు. ସେଥିପାଇଁ ସେ 99ଟି ମେଣ୍ଢା ହଜି ଯାଇଥିଲା, ସରି 99ଟା ମେଣ୍ଢା ଅଛି କିନ୍ତୁ ଗୋଟେ ମେଣ୍ଢା ହଜି ଯାଇଥିଲା, କିନ୍ତୁ ସେ ଗୋଟେ ମେଣ୍ଢା ପାଇଁ ବାପା ଯେତେବେଳେ ସେ ମେଣ୍ଢା ପାଇଲା, ତାପରେ ସେ ମେଣ୍ଢାର ମାଲିକ ବହୁତ ଖୁସି ହେଲା। దేవుని సన్నిధి నుండి పారిపోతున్నావా? ଆଉ ତମେ ଯଦି ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରରୁ ଯଦି ବାହାରୁ ଯାଉଛ କି, దేవుని సన్నిధికి దూరం అవుతున్నావా? ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରରୁ ଦୂରକୁ ପଳଉଛ କି, నీ అవసరం తీరిపోంది, నీ అక్కర తీరిపోందని ఇంక దేవునితో పని లేదనుకుంటున్నావా? ମୋର କାମ ହେଇଗଲା, ମୋର ଯୋଉଟା ଇଚ୍ଛା କଲି ସେଇଟା ହେଇଗଲା, ପ୍ରଭୁଙ୍କ ସହିତ ମୋର କିଛି କାମ ନାହିଁ, నేను అడిగింది నాకు దొరికింది, ఇంక దేవునితో పని లేదనుకుంటున్నావా? ମତେ ମୁଁ ଯାହା ମାଗିଲି ସେଇଟା ମୁଁ ପାଇଲି ବୋଲି କିଛି ତମେ ଭାବୁଛ କି? నా దుఃఖము నా సమస్య తొలగిపోయింది, ఇంక దేవునితో పని లేదనుకుంటున్నావా? ମୋର ଦୁଃଖ, ମୋ ସମସ୍ୟା ସବୁ ଦୂର ହେଇଗଲା, ମତେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ କିଛି କାମ ନାହିଁ, నాకున్న రోగము బాగైపోయింది, ఇంక
దేవునితో పని లేదనుకుంటున్నావా? ମୋ ରୋଗ ସୁସ୍ଥ ହେଇଗଲା, ମୁଁ ମତେ ପ୍ରଭୁଙ୍କ ସହିତ କିଛି କାମ ନାହିଁ ବାବୁ, లేదంటే దేవుని సన్నిధికి వెళ్ళడానికి నీకు సమయం చాలట్లేదా? ନହେଲେ ତମର ସମୟ ହଉନି କି ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ଯିବା ପାଇଁ, లేదంటే ఎప్పుడో సమయం ఉన్నప్పుడు చూద్దాంలే అని అనుకుంటున్నావా? ଆଉ ସମୟ ଥିଲେ ମୁଁ ଦେଖିବି ବୋଲି ଭାବୁଛ କି? నువ్వు ఒక్క రోజు దేవుని దగ్గరికి రాపోయినా నా దేవుడు నువ్వు వస్తావని 1000 కళ్ళతో నా దేవుడు ప్రతిరోజు ఆయన ఎదురు చూస్తూనే ఉంటున్నాడు తల్లి. ଆଉ ଆମେ ମାନେ ଯଦି ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ଯିବା ନ ଯିବା ଏମିତି ଭାବୁଛୁ, କିନ୍ତୁ ପ୍ରଭୁ ଆମ ସମସ୍ତଙ୍କ ପାଇଁ ଅପେକ୍ଷା କରୁଛନ୍ତି କେତେବେଳେ ମୋ ପୁଅ ମୋ ଝିଅ ଆସିବ। సామెతల గ్రంథం 10:1 మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 10:1, ହିତୋପଦେଶ 10 ପର୍ବ 1 ପଦ। సామెతల గ్రంథం 10:1 చూడండి. జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరచును. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము గల కుమారుడు తన తండ్రిని సంతోషపరుస్తాడు. ଜ୍ଞାନବାନ ପୁତ୍ର ନିଜର ପିତାଙ୍କୁ ଆନନ୍ଦ କରାଏ। మరి నీ పరలోకపు తండ్రిని నువ్వు సంతోషపరుస్తున్నావా? ଆମର ସ୍ୱର୍ଗର ପିତାକୁ ଆମେ ଆନନ୍ଦ କରଉଛୁ କି? నీ పరలోకపు తండ్రి నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? ଆମ ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତା ଆମମାନଙ୍କୁ ନେଇକି ଆନନ୍ଦ କରୁଛନ୍ତି କି? నీ పరలోకపు తండ్రి నిన్ను బట్టి దేవునికి మహిమ వస్తుందా? ଆମମାନଙ୍କୁ ନେଇକି ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତାଙ୍କର ଗୌରବ ହଉଛି କି? జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోష పెడతాడట. ଯେଉଁ ଲୋକର ଜ୍ଞାନ ଥିବ ସେ ବ୍ୟକ୍తి ବାପାଙ୍କର ଖୁସି କରେଇବ। ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రాహామును సంతోష పెట్టాడు. ଇସାକ ନିଜର ପିତାଙ୍କୁ ଅବ୍ରାହମକୁ ସେ ଖୁସି କରେଇଲା। కానీ ఇక్కడ చిన్న కుమారుడు తన తండ్రిని బాధ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. କିନ୍ତୁ ଏଇଠି ଆଉ ଜଣେ ସାନ ପୁତ୍ର ସେ ନିଜ ବାପାକୁ ଦୁଃଖ ଦେଲା। అయినప్పటికీ కూడా ప్రేమ కలిగిన తండ్రి ఆ బాధను అంతటిని కూడా పట్టించుకోకుండా మరలా తన కుమారుడు తన యొద్దకు వచ్చినప్పుడు ప్రేమతో స్వీకరించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ଆଉ ନିଜ ବାପାକୁ ଯେତେ ଦୁଃଖ ଦେଲେ ବି ସେ ପୁଅ ଯେତେବେଳେ ଫେରିଗଲା ସେତେବେଳେ ବାପା ବହୁତ ଖୁସି ହେଇଗଲା। తన దాసులను పిలుస్తున్నాడంట, ଆଉ ନିଜ ଦାସ ମାନଙ୍କୁ ଡାକୁଛନ୍ତି, తన పని వారిని పిలుస్తున్నాడంట. ଦାସ ମାନଙ୍କୁ ଡାକୁଛନ୍ତି। అయ్యా తప్పిపోయిన కుమారుడు మరలా నా యొద్దకు వచ్చాడు. ସେ କହୁଛନ୍ତି ଯୋଉ ପୁତ୍ର ମୋର ମୋ ଠାରୁ ପଳେଇଥିଲା ସେ ଆଉ ଥରେ ଆସିଲା। నా కుమారుడిని ఒక రాజు కుమారుని వలె, ఒక పెండ్లి కుమారుని వలె మీరు సిద్ధము చేయండి. ମୋର ପୁତ୍ରକୁ ଆଉ ବିବାହର ବର ତୁଲ୍ୟ ତମେ ତାଙ୍କୁ ତିଆରି କର। మంచి వస్త్రములను తొడిగించారంట, ତାଙ୍କୁ ଭଲ ବସ୍ତ୍ର ପିନ୍ଧେଇଲେ, క్రొత్త చెప్పులు తొడిగించారంట పాదాలకు, ନୂଆ ଚପଲ ପିନ୍ଧେଇଲେ, ఉంగరాన్ని తొడిగించారంట. ତାଙ୍କୁ ମୁଦି ପିନ୍ଧେଇଲେ। తన దాసులకు అన్నాడు, ఇగో ఒక మంచి క్రొవ్విన విందు చెయ్యండి. ଆଉ ତାଙ୍କ ଦାସଙ୍କୁ କହୁଛନ୍ତି ଭଲ ହୃଷ୍ଟପୁଷ୍ଟ ଆଉ ମାଂସକୁ କାଟିକି ତାଙ୍କୁ ଭୋଜି କରାଅ ବୋଲି। నేను అనుకుంటాను ఆ సంతోషంలో తన దాసులు ఏం అడిగినా సరే ఈ తండ్రి ఇచ్చే ఉంటాడు వాళ్ళకి. ଆଉ ସେ ଖୁସିରେ ତାଙ୍କର ଚାକିରି କରୁଥିବା ବ୍ୟକ୍ତି ମାନେ ଯେ ଦାସ କର୍ମ କରୁଥିଲେ ସେମାନଙ୍କୁ ଯଦି କିଛି ମାଗିବେ ତାଙ୍କୁ ସେ ତାକୁ ସବୁ ଦେଇଥିବେ। ఇంకేది కూడా నాకు అక్కర్లేదు, ଆଉ କିଛି ମୋର ଦରକାର ନାହିଁ, నా కుమారుడు మరలా నాకు తిరిగి వచ్చాడు, ఇంకంతకన్నా ఇంకేది కూడా నాకు అక్కర్లేదు అనుకున్నాడు తండ్రి. ବାପା ଭାବିଲେ ମୋ ପୁଅ ମୋ ପାଖକୁ ଆସିଗଲା, ଆଉ କିଛି ମୋର ଦରକାର ନାହିଁ। ఇప్పుడు ఎవరు కోపం వచ్చింది? ତାହେଲେ ଆଉ ଜଣକୁ କାହାକୁ ଏସବୁ ଦେଖିକି ଟିକେ ରାଗ ଲାଗିଲା? ఎవరు కోపం వచ్చింది? ఇదంతా କିଏ କ୍ରୋଧ ଆସିଲା କାହାକୁ? తన పెద్ద కుమారుడికి ఇప్పుడు కోపం వచ్చిందంట. ତାଙ୍କର ଆଉ ଜଣେ ବଡ ପୁଅ ଥିଲା, ଏସବୁ ଦେଖିକି ତାଙ୍କୁ ଟିକେ ରାଗ ଆସିଲା। తండ్రి నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను కదా, ସେ କହୁଛନ୍ତି ବାପା ମୁଁ ତମ ସହିତ ସବୁଦିନ ଅଛି, నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను కదా, ଆଉ ସବୁଦିନ ତମ ସହିତ ଅଛି, ఇదిగో నేను ఎప్పుడు కూడా నీ మాటను దాటవేయలేదు కదా, କେବେ ବି ତମ କଥା ମୁଁ ଅବାଧ୍ୟ ହେଇନି, ତମର କଥା ମୁଁ ଶୁଣୁଛି। ఏమంటున్నాడో చూడండి. ଦେଖିବା କଣ କହୁଛି। ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించినను. అయితే అతడు కోపపడి, అంటే అన్న కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను, అంటే తన ఇంటిలోనికి రాలేదు గనుక అతని తండ్రి వెలుపులకు వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకున్నాడు పెద్ద కుమారుని. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి, అంటే ఇన్ని సంవత్సరాల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడూ ఒక మేకపిల్లను ఇయ్యలేదే. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధించుతువని చెప్పాను. అందుకు అతడు, అంటే తండ్రి మాట్లాడుతున్నాడు, కుమారుడా నువ్వెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు,
నావన్నీ నీవే. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. పెద్ద కుమారుడు కోపం వచ్చింది. ବଡ ପୁଅର ଟିକେ ରାଗିଗଲେ। ఓ నా తండ్రి, నేను ఎప్పుడు నీతోనే ఉన్నాను కదా, ସେ କହୁଛନ୍ତି ବାପା ମୁଁ ତମ ସହିତ ସବୁବେଳେ ଥିଲି, నీ మాట నేను ఎప్పుడు కూడా దాటవేయలేదు కదా, ତମ କଥାରେ ମୁଁ କେବେ ବି କଥାକୁ ମୁଁ କାଟିନି। నా స్నేహితులతో కలిసి సంతోషించడానికి ఎప్పుడైనా సరే ఒక మేక పిల్లనైనా సరే నువ్వు నాకు ఇచ్చావా? ଆଉ ମୋ ସାଙ୍ଗମାନଙ୍କ ସହିତ ମିଶିକି ଭୋଜି କରିବା ପାଇଁ ମତେ ଗୋଟେ ଛେଳିକି ଦେଇଛ କି ବୋଲି ପଚାରେ। ఇదిగో నీ ఆస్తిని అంతటిని కూడా ఇదిగో వేశ్యలకు ఖర్చు పెట్టి, దుర్వ్యాపారానికి ఖర్చు పెట్టి మొత్తము పోగొట్టుకొని తిరిగి వస్తే ఇదిగో ఆ వ్యక్తి కోసం నువ్వు ఇంత చేస్తావా? ସେ ବଡ ପୁଅ କହୁଛନ୍ତି ତମ ସମ୍ପତ୍ତି ଧନ ନେଇକି ସେ ବୁଲିଲା, ଖର୍ଚ୍ଚ କଲା, ବେଶ୍ୟାମାନଙ୍କ ସହିତ ବୁଲିଲା, ଖରାପ କାମ କଲା, ତା ପାଇଁ ତମେ ଭୋଜି କରୁଛ। ఇప్పుడు తండ్రి మాట్లాడుతున్నాడు, ଏବେ ବାପା କହୁଛନ୍ତି, తండ్రి మాట్లాడుతున్నాడు, ବାପା କହୁଛନ୍ତି నావన్నీ నీవే కుమారుడా। ସେ କହିଲେ ମୋର ଯେତିକି ଯାହା ବି ଅଛି ସେ ସବୁ ତମର పుత్ర। ఇదిగో నీ తమ్ముడు లేదంటే ఇక ఈ చిన్న కుమారుడు తప్పిపోయి మరలా మన యొద్దకు వచ్చాడు కదా। ସେ କହିଲେ ଏ ତମ ସାନ ଭାଇ ଯେ ହଜି ଯାଇଥିଲା ସେ ପୁଣି ଥରେ ବଞ୍ଚିଲା, ପୁଣି ଥରେ ଆସିଲା ବୋଲି କହିଲେ। ఆయన ఎలాగ దాన్ని పోలుస్తుడు, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాడు। ସେ కହୁଛନ୍ତି ବଡ ପୁଅକୁ ତୋ ଭାଇ ମରିଗଲା ପୁଣି ବଞ୍ଚିଲା। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చి మరలా లోకంలో కలిసిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి మరలా ప్రభు దగ్గరికి వస్తే మనం సంతోషించమా? ଯଦି ଗୋଟେ ବ୍ୟକ୍ତି ପ୍ରଭୁଙ୍କୁ ଜାଣିକି ପୁଣି ଜଗତରେ ପାପ କାମ ସବୁ କରିଦେଲା, ପୁଣି ଥରେ ପ୍ରଭୁଙ୍କ ପାଖକୁ ଆସିଲେ ଯଦି ଆମେ କଣ ଖୁସି ହେବାନି କି? ఆ వ్యక్తిని బట్టి మనం సంతోషిస్తామా, లేదంటే మరలా ఎందుకు వచ్చారని మనం బాధపడతామా? ଆଉ ସେ ବ୍ୟକ୍ତିକୁ ନେଇକି ଆମେ ଆନନ୍ଦ କରିବା କିନ୍ତୁ ତାକୁ ନେଇକି ଆମେ ଦୁଃଖ କରିବା କି? ఆ వ్యక్తిని బట్టి మనం సంతోషిస్తాం, ଆଉ ସେ ବ୍ୟକ୍ତିକୁ ନେଇକି ଆମେ ଆନନ୍ଦ କରିବା। తండ్రి అదే అంటున్నాడు, ବାପା ସେଇଟା କହୁଛନ୍ତି, ఇవన్నీ నీవే, ବାପା କହୁଛନ୍ତି ସବୁ ତମର, కానీ నీ తమ్ముడు చనిపోయి మరలా తిరిగి బ్రతికాడయ్యా। ସେ କହୁଛି ତମର ଭାଇ ସେ ମରି ଯାଇଥିଲେ ପୁଣି ଥରେ ବଞ୍ଚିଲେ। అందుకే మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తాం, ప్రభా వచ్చి వచ్చి ఆగిపోయిన బిడ్డలు మరలా నీ మందిరానికి రావాలి। ସେଥିପାଇଁ ଆମେ ପ୍ରାର୍ଥନା କରୁଛୁ ଯେତିକି ଲୋକ ମନ୍ଦିରକୁ ଆସିକି ବନ୍ଦ କରିଦେଇଛନ୍ତି ସେମାନେ ଆଉ ଥରେ ଆସିବେ। అంటే వారు మందిరానికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి దేవుని తెలుసుకుని మరలా లోకానికి వెళ్ళిపోయి లోకంలో కలిసిపోయారంటే అర్థం ఏంటంటే వారు మరలా చనిపోయారని అర్థం। ପ୍ରଭୁଙ୍କ ମନ୍ଦିରକୁ ଆସିକି ଆଉ ଥରେ ଜଗତରେ ମିଶିକି ଆଉ ଥରେ ସେଇ ଜଗତରେ ରହିଯାଉଛନ୍ତି, ତାର ଅର୍ଥ ହଉଛି ସେମାନେ ମରିଯାଇଛନ୍ତି। అంటే వారు లోకంలోనికి వెళ్ళిపోయారంటే వారి ఆత్మ చనిపోయింది। ଜଗତ ପାପରେ ପଡି ଯାଉଛନ୍ତି ମାନେ ତାର ଅର୍ଥ ସେମାନଙ୍କର ଆତ୍ମା ମରିଯାଇଛି। వారి ఆత్మ మరలా బ్రతికింపబడాలంటే వారికి జీవము కేవలం దేవుని యొక్క మందిరంలోనే వారి ఆత్మకు జీవము దొరుకుతుంది। ଯଦି ସେମାନଙ୍କର ଆତ୍ମା ବଞ୍ଚିବାକୁ ହେଲେ, ଜୀବନ ପାଇବାକୁ ହେଲେ ସେମାନେ ମନ୍ଦିରକୁ ଆସିଲେ ସେମାନେ ଜୀବନ ପାଇବେ। అందుకే ఈ మందిరానికి ఇమ్మానుయేల్ ఏజీ వర్షిప్ సెంటర్ కి ఎంత మంది అయితే వచ్చి ఆగిపోయారో వారు మరలా యేసు నామములో మరలా తిరిగి వారు దేవుని మందిరానికి వచ్చును గాక। ଯେତିକି ଲୋକ ଏଇ ମନ୍ଦିରକୁ ଆସିକି ବନ୍ଦ କରିଦେଇଛନ୍ତି ସେମାନେ ଆଉ ଥରେ ପୁନର୍ବାର ଆସନ୍ତୁ। వారు వచ్చినప్పుడు వారిని ప్రేమతో మనం స్వీకరించాలి। ସେମାନେ ଆସିବା ସମୟରେ ତାଙ୍କୁ ଆମେ ପ୍ରେମ ସହିତ ତାଙ୍କୁ ସ୍ୱାଗତ କରିବା। వారు వచ్చినప్పుడు వారిని ప్రేమతో మనం కౌగిలించుకోవాలి। ସେମାନେ ଆସିବା ସମୟରେ ଆମେ ସେମାନଙ୍କୁ ପ୍ରେମ ସହିତ ଆଲିଙ୍ଗନ କରିବା। వారు మరలా మన యొద్ద నుండి దేవుని యొక్క ప్రేమను వారు పొందుకోగలగాలి, దేవుని యొక్క ప్రేమను వారికి మనం పంచగలగాలి। ଆଉ ଥରେ ଆମେ ସେମାନଙ୍କୁ ଈଶ୍ୱରଙ୍କର ପ୍ରେମ ଦେବାର ଅଛି, ପ୍ରେମ ତାଙ୍କୁ ବାଣ୍ଟିବାର ଅଛି। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। అలాగని దేవుడు మనకి తక్కువేమి చేయడు। మనం బాధ అయినా, కష్టమైన, దుఃఖమైన, ఏడుపైన, అవమానాలైన, నిందలైన, శ్రమ అయిన, హింసలైన లోకంలోకి వెళ్ళిపోలేదు కదా, దేవునితోనే ఉన్నాం కదా। మనకు ఇవ్వాల్సిన స్థానము దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు। ଆଉ ଏ ଜଗତରେ ଆମ ଯେତିକି ବି କଷ୍ଟ ଆସୁଛି, ଦୁଃଖ ଆସୁଛି, ସମସ୍ୟା ଆସୁଛି, ସେ ସବୁରେ ପ୍ରଭୁ ଆମକୁ ବଞ୍ଚାଇ ରଖିବେ, ସାହାଯ୍ୟ କରିବେ, ଆମକୁ ଉପରକୁ ଉଠେଇବେ। దేవుడు పక్షపాతి కాదు। ଈଶ୍ୱର କେବେ ବି ମୁଖାପେକ୍ଷା దేవుడు ఒకరికి ఎక్కువ ఒకరు నో నో నో। ପ୍ରଭୁ ଜଣକୁ ଭଲ ଦେଖନ୍ତି ଆଉ ଜଣକୁ କମ୍ ଦେଖନ୍ତି, ଏପରି ନୁହେଁ। సామెతలు 23:22, సామెతలు 23:22, సామెతలు 23:22 చూడండి చివరి మాట। మూడవ మారు 23:22 నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము। హల్లెలూయా। ఈ సామెతల్లో 3 చదువుకున్న 3 వచనాలు ఒకే మాటను తెలియజేస్తున్నాయి, నా కుమారుడా, నా కుమార్తె
నీ తండ్రి ఉపదేశం ఆలకించు. ଆଉ ହିତୋପଦେଶରେ ତିନୋଟି ବାକ୍ୟ କହୁଛି ତମ ପିତାଙ୍କର ଉପଦେଶ ଶୁଣ। జ్ఞానము కలిగిన కుమారుడు తన తండ్రిని సంతోషపరచును. ଜ୍ଞାନବାନ ପୁତ୍ର ନିଜର ବାପାକୁ ଖୁସି କରେଇବ। తండ్రి ఉపదేశమును ఆలకించిన ఇస్సాకు నూరంతర ఫలాన్ని పొందుకున్నాడు. ବାପାଙ୍କର କଥା ଶୁଣିଥିବା ଇସାକ 100% ସେ ଫଳ ପାଇଲେ। తండ్రి మాటను వ్యతిరేకించి తన ఆస్తిని తీసుకొని దూరదేశమునకు వెళ్ళిపోయిన చిన్న కుమారుడు ఏ విధంగా నష్టపోయాడో మనం చూస్తున్నాం. ଆଉ ବାପାଙ୍କର ସମ୍ପତ୍ତିକୁ ନେଇକି ଦୂର ସ୍ଥାନକୁ ପଳେଇଥିବା ସାନ ବ୍ୟକ୍ତି ସାନ ପୁତ୍ର କେମିତି ବିନଷ୍ଟ ହେଲେ ଆମେ ଦେଖୁଛୁ। కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా తండ్రి ఉపదేశమును ఆలకించే బిడ్డలుగా మనం ఉండాలి. ସେଥିପାଇଁ ଆମେ ସବୁବେଳେ ପିତାଙ୍କର ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତାଙ୍କର ଉପଦେଶ ଆମେ ଶୁଣିବା ଲୋକଙ୍କ ପରି ରହିବା। మనం జ్ఞానము కలిగిన బిడ్డలమైతే మన తండ్రిని మనం సంతోషపెట్టాలి. ଯଦି ଆମେ ଜ୍ଞାନବାନ ପୁତ୍ର ବା ଜ୍ଞାନବାନ ଝିଅ ତାହେଲେ ପିତାଙ୍କର ଖୁସି କରେଇବା। యేసు ప్రభు ద్వారా పరలోకమందున్న తండ్రికి ఎలాగైతే మహిమ వచ్చిందో, ఘనత వచ్చిందో, మరి ఆయన బిడ్డలుగా మన ద్వారా కూడా ఈ భూమి మీద మన తండ్రికి సమస్త మహిమ ఘనత రావాలి మన ద్వారా. ଆଉ ଯେ ପ୍ରକାର ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ପିତାଙ୍କର ଗୌରବ ଆସିଲା ସେହିପରି ଆମମାନଙ୍କ ଦ୍ୱାରା ପିତା ପରମେଶ୍ୱରଙ୍କର ଗୌରବ ଆସୁ। అలాగ రావాలంటే తండ్రి ఉపదేశమును మనం ఆలకించాలి. ଯଦି ସ୍ୱର୍ଗସ୍ଥ ପିତାଙ୍କର ଯଦି ଆମେ ମହିମା କରୁଛୁ ତାଙ୍କୁ ଗୌରବ କରୁଛୁ ତାହେଲେ ଆମେ କ'ଣ କରିବାକୁ ପଡ଼ିବ? ପ୍ରଭୁଙ୍କର ଯେଉଁ ଉପଦେଶ ଅଛି ତାକୁ ଶୁଣିବାକୁ ପଡ଼ିବ। అటువంటి కృపను దేవుడు మనకిచ్చునుగాక. ସେ ପ୍ରକାର ଅନୁଗ୍ରହ ପ୍ରଭୁ ଆମକୁ ଦିଅନ୍ତୁ। ఆమేన్. ଆମେନ୍।